సో మనకి ఇక్కడ వచ్చేసి షూటింగ్ రేంజ్ ఉంది. సో దాని పేరుకి సో చూడొచ్చు మనకి BMW బైక్ అయితే పెట్టారు ఇక్కడ. పిన్ రిడీమ్ అన్నమాట. ఇక్కడ చాలా చాలా గేమ్స్ ఉన్నాయి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ వీడియో. నేను మీ రఘు. అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో నేనైతే ఈరోజు బెంగళూరులో ఒక ఈ ప్లే జోన్కి అయితే వచ్చేసాను అనమాట. సో ఇక్కడ మనకి చాలా యాక్టివిటీస్, ఫన్ గేమ్స్ అయితే ఉంటాయి. లెట్స్ గో. సో ఇదైతే మార్తల్లిలో లొకేట్ అయి ఉంటుంది అనమాట. చూడొచ్చు మనకి ఇటు పక్కనే కళామందిర్ ఉంటుంది. సో కళామందిర్ నుంచి సర్వీస్ రోడ్లో వచ్చామంటే మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట ఈ టార్క్ ఈ జోన్. లెట్స్ గో ఇన్ సైడ్. ఓకే, సో ఎంట్రన్స్ అయితే ఇదే అనమాట. చూడొచ్చు మనం. సో ఇక్కడ చెకింగ్ చేసి అయితే మనం లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇక్కడ వచ్చేసి మా వైఫ్ మా గగన్ కూర్చున్నారు. ఓకే, చలో లెట్స్ గో ఇన్సైడ్. yes let's go కమ్. సో ఎంట్రన్స్ అయితే ఇదే అనమాట. సో మనమైతే ఇప్పుడు కార్డ్ తీసుకుని కార్డ్ అయితే రీఛార్జ్ చేసుకోవాలి. సో రీఛార్జ్ సెంటర్ అయితే ఇక్కడ ఉంది. ఫస్ట్ టైం ఎవరైనా వచ్చారంటే వాళ్ళకి మాత్రం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. సో వన్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకైతే కార్డు ఇస్తారు. సో ప్రెజెంట్ మనకైతే కార్డు ఉంది. సో కార్డులో బ్యాలెన్స్ లేదు. సో ఇక్కడికి వచ్చేసి మనం రీఛార్జ్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. సో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే మనం ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మన డీటెయిల్స్ అన్ని ఇవ్వాలన్నమాట. వన్స్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాక సో మనకి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయిపోతుంది. మనం కార్డుకి రీఛార్జ్ చేసుకుని గో ఇన్సైడ్ అండ్ విల్ ప్లే ద గేమ్స్. ఓకే, సో చూడొచ్చు మావాడైతే ఎక్సైటింగ్ గా ఉన్నాడు. సో ఫస్ట్ టైం పిలుచుకొని వచ్చాము ఇక్కడికి మేము. సో ఇక్కడ కార్డ్ కూడా 3000 ఛార్జ్ చేశారనమాట. కార్డ్కి అయితే వాళ్ళే అమౌంట్ రీఛార్జ్ చేశారు. దాంట్లో వచ్చేసి 60 గేమ్స్ అయితే ఇచ్చారనమాట. సో 60 క్రెడిట్స్లో మనం ఎన్నైనా కానీ ఆడుకుంటా ఉండొచ్చు. వన్స్ 60 క్రెడిట్స్ అయిపోయాయంటే దెన్ వీ హ్యావ్ టు రీఛార్జ్ అగైన్ అనమాట. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మొత్తం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా ఉంటుంది. వన్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం అయితే ఇన్సైడ్ వెళ్ళిపోతున్నాం. ఓకే, సో చూడండి మావాడు ఆడుకుంటా ఉన్నాడు గగన్. సో ఇది వచ్చేసి మనకి ఓపెన్ కెఫే. ఓపెన్ లోనే బ్రేవరీ అయితే ఉంటుంది. చూడొచ్చు మీరు. ఇక్కడే సీటింగ్ అంతా కూడా ఉంటుంది అన్నమాట. సో మ్యాచ్ చూడాలనుకుంటే మ్యాచ్ చూసుకుంటే మనం అయితే బ్రేవరీ కూడా ఉంది ఇక్కడే. ఇంకెవరితో బర్త్డే అయితే ఉన్నట్టుంది అనమాట ఇక్కడ. సో ఎవరికైనా కావాలంటే బర్త్డే విషెస్ కూడా చేయించుకోవచ్చు అనమాట. చూడొచ్చు మనం ఇక్కడైతే హ్యాపీ బర్త్డే మిషికాన్ అయితే డిస్ప్లే చేశారు. మైట్ బి ఎవరో ప్రైవేట్ పార్టీ అయితే హోల్డ్ చేస్తున్నట్టున్నారు అనమాట. ఇక్కడ చూడండి. సో ఇది వచ్చేసి బార్ అండ్ కిచెన్ ఓపెన్ లోనే ఉంటుంది. సో చాలా ప్లెజెంట్ గా ఉంటుంది అనమాట ఈవినింగ్ టైం అయితే ఈ కెఫేలో. ఇక్కడ చూడొచ్చు మై ఫేవరెట్ గేమ్ గో కార్టింగ్ అయితే లైవ్ లో ఉందన్నమాట. సో మనమైతే మన కార్ని ఫైట్ చేసి ఇప్పుడైతే గో కార్టింగ్ లోకి వెళ్ళిపోయి అయితే వెళ్ళిపోతాం అనమాట ఒక రౌండ్ కి. లెట్స్ గో. సో మనమైతే ఇప్పుడు గో కార్టింగ్ లోకి అయితే వెళ్తున్నాము. సో గో కార్టింగ్ లో క్యూ ఎలాగుంది ఏంటని చెప్పి చూద్దాం. సో ఇక్కడైతే ప్రజెంట్ సెషన్ అయితే నడుస్తుంది అనమాట. సో మనల్ని వచ్చేసి వెయిట్ చేయమన్నారు. మన క్యూ వచ్చేసి మన క్యూ నెంబర్ 12 ఉందన్నమాట. సో ఇక్కడికి వెళ్ళి మనం హెల్మెట్ తీసుకొని వెహికల్ అలగేట్ చేస్తారు. అలగేట్ చేసిన తర్వాత మనం ఒక సైన్ అనేది పెట్టాలన్నమాట. సో అది సేఫ్టీ సైన్ దాన్ని తీసుకొని అయితే రావాలి.
अभी तक गया लो ना ना हो रहा है कहाँ लिखा रहा दिखा कहाँ का नाम लिखा वो तो कुछ और दिखा గోకాటింగ్ చేస్తా ఉంటే గగన్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో అక్కడి నుంచి గట్టిగా అరుస్తున్నాడు అనమాట, ఏ ఏ ఏ అని చెప్పేసి. సో బేసికల్గా వీడు చాలా ఇంట్రోవర్ట్. మేము ఎప్పుడు బయటకు వచ్చినా కూడా ఎక్కువ అంత యాక్టివ్గా ఉంటాడు అనమాట, సైలెంట్గా ఉంటాడు. కానీ ఈ రోజు అయితే మాత్రం చాలా అంటే చాలా గట్టిగా అరుస్తున్నాడు అనమాట. నానా, సో నువ్వు ఎంజాయ్ చేసావా గోకాటింగ్ ని? గగన్ గగన్ నువ్వు ఎంజాయ్ చేసావా గోకాటింగ్ ని? వీడియోస్ లో రావడం కూడా ఇష్టం లేదన్నమాట. సో వీడు ఎందుకో అది అర్థం కావట్లేదు. మాకు ఇంట్లో ఉంటే మాత్రం చాలా అంటే చాలా గట్టిగా ఎంజాయ్ చేస్తాడు, అరుస్తాడు, కేకలేస్తాడు. అదే బయటికి పిలుచుకొని వచ్చామంటే మాత్రం ఇంకా అస్సలు ఎంత సైలెంట్ అంటే అంత సైలెంట్. ఇంకెవరైనా మాట్లాడుతున్నాం అని పిలుస్తున్నా కూడా సో డీసెంట్ గా అలాగే ఉండిపోతాడు అనమాట. చూడండి, డీసెంట్ బాయ్. సో హీస్ వెరీ డీసెంట్ బాయ్. డీసెంట్ బాయ్. సో మనకైతే ఇక్కడ కెఫే కూడా ఉందన్నమాట, చూడొచ్చు. సో మనకి స్నాక్స్, వాటర్ అన్ని కూడా అవైలబుల్ లో ఉంటాయి. ఓకే, ఇది చాలా బాగుంది. Try to, so initially we were doing free migration. Oh, No cost. So we will do all migration free of cost. You just come to this. సో వీ కెన్ గో ఇన్సైడ్ అండ్ ప్లే ది గేమ్. సో చూడొచ్చు, మనకి BMW బైక్ అయితే పెట్టారు ఇక్కడ గేమ్ ఆడడానికి. చాలా బాగుంటుంది, ఇట్స్ వెరీ నైస్ అన్నమాట. హోల్ టోటల్ ఇక్కడ వచ్చేసి మనకి రిజల్ట్స్ కూడా వస్తాయి. ఇంత బాగుంది. సో నౌ వీఆర్ గోయింగ్ ఇన్సైడ్ కూడా మనకి చాలా గేమ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ చూడొచ్చు. సో దిస్ ఇస్ ఏ ప్లే పిన్ రిడీమ్ అన్నమాట. ఇక్కడ చాలా అంటే చాలా గేమ్స్ ఉన్నాయన్నమాట, చిన్నపిల్లల గేమ్స్ అన్నీ ఉన్నాయి చూడండి. సో దిస్ ఇస్ లేజర్ డాక్. ఓకే, ఇక్కడైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకునేసి తీసుకోవాలన్నమాట. చూడండి, సో లేజర్ గేమ్ ఆడతాం కదా, ఇది ప్యాచ్ అంతా ఉంటే బాగుంటుంది అన్నమాట గేమ్ ఆడటానికి. ఓకే, సో ఇక్కడైతే చాలా మంది ఫ్యామిలీ అన్నమాట. ఓకే, గగన్ అర్థం నాకు చూడండి. గగన్, you wanna drive bike? ఏ అందరూ కూర్చొని వెళ్తే గగన్ మాత్రం నిల్చొని వెళ్తాడు బైక్. సో మనకి ఇక్కడ వచ్చేసి షూటింగ్ రేంజ్ ఉంది. సో అది లేదు, అంతే ఎవరు లేరు చూడండి. ఇందాకే ఒకరైతే షూట్ చేసి వెళ్ళారు. ఇది ఇవాళ స్మాల్ వ్లాగ్ ఫ్రెండ్స్. మీకు ఎప్పుడైనా వీకెండ్స్ కానీ ఎప్పుడైనా లేదంటే ఫ్రెండ్స్తో కానీ టైం స్పెండ్ చేయాలనుకుంటే సో యూ క్యాన్ కమ్ హియర్ మార్తలి టార్క్ అనమాట. సో వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.